అన్నయ్యను చంపటం వెనక ఏదో పెద్ద కుట్రే ఉంది చందు. చిన్న క్లూ కూడా దొరకట్లేదు. నా కూతురు ఎక్కడ దాచావరా? చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతురు? తిన్నాడా? ఏంటి సార్ ఇది? ఇది నీకు సంబంధించిన మ్యాటర్ కదా, మాట్లాడదు. చెప్పరా, ఎక్కడ దాచావు నా కూతుర్ని? ఇంటికి రాలేదా? డ్రామాలు ఆడుతున్నావా? ఆగండి, ముందాడు చొక్కా వదలండి. అయినా ఏం చేశాడండి? నా కూతుర్ని లేపుకొచ్చాడు. సారీ, నా కొడుకు అట్లాంటి వాడు కాదు. ఓహో, వీడు కూడా నీ కొడుకేనా? అవును. ఏం ఫ్యామిలీ అనేది. ఒక కొడుకేమో జనం సొమ్ముతో పారిపోయాడు, వీడేమో కోర్టును కాసిపోయి నా కూతురు లేపుకొచ్చేసాడు. ఇలాంటి దొంగ నా కొడుకుని ఎలా కన్నావురా? ఏం కూర్చో, పెద్ద మనిషి పిచ్చే చేసుకుంటావుట్రా, తప్పు మనలో పెట్టుకుని. నింద పడినప్పుడు దాన్ని చెరుపుకోవాల్సిన బాధ్యత కూడా మంది. వెళ్ళా, వాళ్ళ అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. ఏంటో మాట్లాడలో. సారీ సార్, మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నన్ను నమ్మండి, దయచేసి వెళ్ళండి. ఈ లాకెట్ చందు, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? మర్చిపోయినరా, అన్నయ్య నాకు చనిపోయి ముందు ఇచ్చాడు. ఇది షఫీ గాడిదిరా. షఫీదా? ఆ టైంలో అన్నయ్య నాకు ఎందుకు ఇచ్చుంటాడు? షఫీ గాడు ఎక్కడరా? ఎక్కడ రావడం? చెప్పరా, అన్నయ్యని చంపింది ఎవరు? నీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పు. చెప్తా. డిఐజీ హరినారాయణ, సెక్షన్ శంకర్. వద్దు చందు, ప్లీజ్ నన్ను క్షమించు. మనిషిని చంపిన వాడిని క్షమించచ్చురా, కానీ నువ్వు స్నేహాన్ని చంపావు, నమ్మకాన్ని చంపావు, విశ్వాసాన్ని చంపావు. మనిషి విలువల్ని చంపిన వాడు బతికితే ఈ భూమి మీద మనిషి మిగలరా. శభాష్ చందు, మీ అన్నయ్యను చంపిన వాళ్ళల్లో వీడిని చంపి చాలా మంచి పని చేశావు. అన్నయ్య చావలేదు బాబాయ్, ఈ బోస్ గారు లాగే ఎప్పటికీ బతికే ఉంటాడు. చందు, మా నాన్నకు తెలియాల్సిన విషయం ఒకటి.
ఇక్కడ ఏదో లెటర్ ఉంది సార్. పైకి చదవండి సార్. రండి తీసుకోండి, రికార్డ్ చేసుకోండి. సార్ పైకి చదువుతారు, తొందరపడతారే. వీడు జనాల దృష్టిలో కాలేజ్ స్టూడెంటే కానీ డాక్టర్ల పోస్ట్ మార్టం కి కూడా అందకుండా హత్యలు చేయగల హంతకుడు. గుడ్ విల్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ని మేనేజర్ ని చంపింది వీడే. బ్యాంక్ 100 కోట్ల మొత్తాన్ని తిన్నది కూడా వీడు వెనకాలన్న ముఠ. ఎవరూ భయపడద్దు, డిపాజిటర్స్ కట్టిన డబ్బు ఎక్కడికి పోదు. ఈ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరిని వదలను. ఇట్లు ఏసీపీ బోస్. నా సెక్షన్ లో ఇంతవరకు తప్పు జరగలేదు. ఎలా బతికాడు వాడు? జరగలేదంటావేంటి? జరిగితేనే కదా వాడు బతికింది. సారీ సార్. అసలు ఆ రోజు ధర్నాలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నాకు వదిలేయండి, ఆ క్యాసెట్లు తెచ్చే పూచి నాది. వీడెలా వచ్చాడు రా? తెలీదన్నా. అన్న రోజు బోసుని మంటలో వేసినప్పుడు కొద్దిగా కదిలాడన్నా. అప్పుడే ఎందుకు చెప్పలేదురా? ఆ బోస్ తమ్ముడా వాడిని బతికించాడు అంటే బోస్ బతికే ఉన్నాడా? ఏండు అని. హలో సార్, ఇప్పుడే బోసు స్టేషన్ కి ఫోన్ చేశాడు సార్. ఏంటి? నెక్స్ట్ మన డిపార్ట్మెంట్ లో పెద్ద తరకాయలు లేపేస్తాట. పెద్ద తరకాయ అంటే మీరే కదా సార్? కాదు, ఫోన్ పెట్టే ఫోన్. భయపడ్డాడు గురుడు. ఏంటి? బోసు స్టేషన్ ఫోన్ చేశాడంట, నన్ను లేపేస్తానన్నాడంట. గోయిందా గోయిందా. మరి ఆ బోసు గాడిని పట్టుకోవడం ఎలా? దానికి ఒక ప్లాన్ ఉంది. మనం డిసైడ్ చేసిన స్పాట్ ఇది వాడి ఇల్లు. వాడి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరగానే బాబాయ్ వేణుకు ఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి చేరేలోపు వేణు ఇందుని తీసుకొచ్చి సిగ్నల్ దగ్గర ఆపుతాడు. ఇందు, నువ్వు వాడిని సిగ్నల్ దగ్గర నుంచి ఎలాగైనా డైవర్ట్ చేసి కర్నూలు హైవే ఎక్కించు. అక్కడ నేను వెయిట్ చేస్తుంటాను. రై, మీరిద్దరు ఇందుకు సెక్యూరిటీగా రండి. ఓకే. ఏదేమైనా సరే రేపు వాడిని లేపేస్తాను. అందరికి టైం గుర్తుంది కదా? 10:30 AM. చచ్చేవాడిని బతికించి మా చావుకి తెచ్చావు. ఎక్కడ రావాడు? రై, బోస్ అంటే మీ చావురా. దానికి అడ్రస్ ఉండదు, అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు చావాలని అంత తొందరగా ఉంటే కొట్టండ్రా. శంకర్ ఆగు. ఆ బోస్ ఆడించాలంటే వీడు బతికే ఉండాలి. నోటి వాగుడు తప్ప ఇంకేం పీకుతాడు వీడు. వీడితో ఎలా నిజం బయట పెట్టించాలో నాకు తెలుసు. రై, వీడిని తలకిందులుగా కట్టి వేలాడదీయండ్రా. పద. వెళ్ళి కట్టండి. డాడీ, ఏంటిదంతా? బావతో నీ పెళ్లి. నా పెళ్ళా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తెలుసు. ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవు. వెళ్ళు. హలో అంకుల్, చందు ఎక్కడా? చాలా సేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది, పికప్ చేయట్లేదు. నువ్వేవి టెన్షన్ పడద్దు, ఏవి కాదు. అది కాదు నా టెన్షన్. మరి మా ఇంట్లో సడన్ గా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. పెళ్ళే? ఓ పని చేయమ్మా. డాడీ, ఇందు ఏదత్తయ్యా? ఇందు. బావా, నన్ను గోడెక్కించువా. సారీ బావా, నేను పారిపోతున్నా. ఇందు. సార్ సార్ సార్, మనకు ఆ బోసును పట్టుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది సార్. ఏంటది? మీకు ఆ జీవి ప్రసాద్ గారు అమ్మాయి తెలుసు కదా సార్? ప్రసాద్ గారు అమ్మాయి ఇందు తెలుసు. అవును సార్.
ఆ అమ్మాయి బోస్ తమ్ముడు ప్రేమిస్తుంది సార్. కానీ వాళ్ళ నాన్న అమ్మాయికి బలవంతంగా వేరే పెళ్లి చేయబోతాడు సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం కోసం బోస్ రాబోతున్నాడు సార్. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మీరు వెంటనే వెళ్ళిపోరు సార్. నేను మన బ్యాచ్ తీసుకొస్తాను. హరియప్ హరియప్.